తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిన నలుగురి జీవితాల్లో వెలుగు నింపిందా చిన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన బాలిక రహదారి ప్రమాదంలో అచేతనావస్థకు చేరుకోవడంతో జీవోత్సవంలా మారిపోయింది. అల్లూరు జిల్లా ఎన్ఆర్పురం దగ్గర బైక్ బ్రేక్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పి లోయలా పడిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ దేవి తీవ్రంగా గాయపడక బాలిక కోమాలోకి వెళ్లింది. అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాలిక బతికే అవకాశం లేదని బ్రెయిన్ డెడ్ అయి వైద్యులు చెప్పడంతో వారి బంధువులు బాధిత తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించి అవయవదానానికి ఒప్పించారు. దీంతో బాలిక నుంచి అవయవాలు సేకరించి అవసరమైన వారికి అందించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. హాస్టల్లో ఉంటే ఇంకెందుకు మరుసటి రోజు కూడా పిల్లలు పిక్నిక్ సీజన్ కదా, పిల్లలు ఇద్దరు ఉంటారు కదా అని చెప్పేసి మరుసటి రోజు కూడా మరి వెంకటేశ్వర స్వామి గడికి అక్కడికి ఫేమస్ ఒకటి అవుతుంది, ఆ టెంపుల్ ఒకటి బాగా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ నలుగురిని తీసుకెళ్ళామండి. ఫ్యామిలీతో వెళ్ళాము అందరమని. ఇటు నుంచి బాగా వెళ్ళిపోయాము. అటు నుంచి వచ్చేసరికి స్కూటీ వల్ల బ్రేకులు సడన్గా అప్పటి వరకు అంటే ఫ్యామిలీతో వస్తాను కాబట్టి నెమ్మదిగా వస్తాను, బ్రేక్ పట్టుకుపోయి దగ్గరికి వచ్చేసరికి బ్రేకులు ఫెయిల్ అయిపోయాయండి. బ్రేకులు ఫెయిల్ అయిపోతే ఇంకా మరి నాకు తెలిసిపోయింది అనమాట. ఇంకా బాగా డౌను అది. బ్రేకులు ఫెయిల్ అయిపోయి ఇంకా మనం మూరకాయ ఇంచి వెళ్తే ఇంకా ఇటు కాసి వెళ్ళిపోతాం అనేసి అదర్ చెట్టు కనిపించింది. మరి చెట్టుని గుద్దిస్తే ఇంకా ఆగిపోతాం కదని చెప్పేసి చెట్టుని గుద్దేసరికి అయిపోయింది సార్. పాప నేను చెప్పాను వీళ్ళకి గట్టి పట్టుకుంటే మరి బండి ఆగదు, చెట్టుని గుద్దేస్తాను అంటే పట్టుకుని తుల్లిపోయేసరికి పాప అక్కడే బ్రెయిన్ డెడ్. కన్ఫర్మ్ చేయడానికి టోటల్గా ఒక 24 hours తీసుకున్నామండి. అది బ్రెయిన్ డెత్ కాదా అని కన్ఫర్మ్ చేయడానికి అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత కూడా యాప్నియా టెస్ట్లు అని ఉంటాయన్నమాట. అవన్నీ చేసినప్పుడు ఫైనల్గా అల్టిమేట్గా కానీ ఆ బ్రెయిన్ డెత్ అని వచ్చింది. కానీ ఈ పేషెంట్ అప్పటికే స్పాట్ వెళ్ళేటప్పటికే ఊపిరి తీసుకోవడం లేదు. ఇవన్నీ అవటం వల్ల కొన్ని ఆర్గాన్స్ అయితే డ్యామేజ్, అప్పటికి ఇంటర్నల్ ఆర్గాన్స్ కొన్ని డ్యామేజ్, అందులో పర్టికులర్గా ఊపిరితిత్తుల్లోకి కఫం చేరిపోయింది. అందువల్ల ఊపిరితిత్తుల్ని మేము తీసుకోమని చెప్పి చాలామందికి చెన్నై, హైదరాబాద్ అందరికీ కూడా ఫొటోస్ అన్ని పంపిస్తే వాళ్ళు ఎవరు కూడా ఇది సూటబుల్ కాదని చెప్పేసి ఊపిరితిత్తులని పనిచేయట్లేదు అన్నారు. అలాగే స్ట్రెస్ వల్ల హార్ట్ కూడా కొంచెం స్లోగా కొట్టుకుంటుంది. దాన్ని టెస్ట్ చేయడానికి తిరుపతి నుంచి డాక్టర్స్ వచ్చారు. వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామండి. అన్ని స్టేబుల్గా ఉండి హార్ట్ని కూడా తీసుకెళ్తా ఉన్నారు. అలాగే 2 కిడ్నీలు కూడా డొనేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ముందుకున్నారు. అలాగే లివర్ కూడా చూస్తున్నారు, ఎందుకంటే సూటబుల్లా కాదని కూడా చూస్తున్నారు. అలాగే చెన్నై నుంచి కూడా ఒక టీం వచ్చింది. వాళ్ళకి స్మాల్ ఇంటెస్టైన్ అనేది చిన్న పేగు అనేది కూడా కావాలని అది కూడా వాళ్ళు డొనేట్ చేయడం అన్నారు. ఈ ఎన్నిటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళ పేరెంట్స్ని మనం అభినందించాలి. కన్ఫర్మ్ చేయడానికి టోటల్గా ఒక 24 hours తీసుకున్నామండి. అది బ్రెయిన్ డెత్ కాదా అని కన్ఫర్మ్ చేయడానికి